డిబేట్ ప్రారంభంలోనే ఒక వ్యక్తి నా పైన భౌతిక దాడి చేయడం అనేది, కొట్టడం అనేది జరిగింది. ఇది రెండు రాష్ట్రాలు కూడా, ఇంకా చెప్పాలంటే దేశవ్యాప్తంగా కూడా బాగా అందరికీ తెలిసింది. దానికి దేశవ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజాస్వామికవాదులైనటువంటి వాళ్ళు, హిందూ మత విలువల పట్ల గౌరవం ఉన్నటువంటి వాళ్ళు, ఆ మాటకు వస్తే దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక మంది మాట్లాడడం, ఖండించడం, సందేశాలు పెట్టడం, వారికి అర్థమైనటువంటి పద్ధతిలో ప్రొటెస్ట్ని తెలియజేయడం, ఆ ప్రొటెస్ట్ని వారి చేతిలో ఉన్నటువంటి మీడియా ద్వారా, సోషల్ మీడియా కానివ్వండి, మరొక రకంగా వ్యక్తపరచడం. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక జిల్లా కేంద్రాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో సైతం ఊరేగింపులు, సభలు, అనేక కార్యక్రమాల ద్వారా ఈ దారుణాన్ని ఖండించడం అనేది జరిగింది. చర్చకు వచ్చినప్పుడు ఎవరైనా కొట్టడం అనేది మనుషులు ఎవరైనా ఖండించాల్సిన విషయం. దానికి మతం అక్కర్లేదు, సిద్ధాంతం అక్కర్లేదు, ఆయనేం మాట్లాడుతున్నాడు, ఈయనేం మాట్లాడుతున్నాడు, అది కూడా అక్కర్లేదు. ఎందుకంటే ఎవరు ఏం మాట్లాడినా సరే దాన్ని వినగలిగే సహనము ఆ చర్చలో దాన్ని చర్చించి వాద ప్రతివాదాలు చేసుకోవడానికే ఈ డిబేట్లు జరుగుతాయి. కానీ అదేమి కుస్తీ పట్టుకునేటువంటి గోదా కాదు. కానీ ఈ విషయం పైన ఒక దాడి జరిగినప్పుడు నేనైతే నా శత్రువులు, నేను అంగీకరించలేనటువంటి విద్వేషపూరితమైన వాదనలు చెప్పేటువంటి వాళ్ళు, మతోన్మాదులు లేదా అసమానత్వాన్ని కోరుకునే వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ వాదన వినిపిస్తుంటే వాళ్ళని ఎవరైనా కొట్టుంటే నేను ఖచ్చితంగా ఖండిస్తానని చెప్తున్నాను. ఎందుకంటే ఎవరిని కొట్టడం అనేది అది వాదనలో బలహీనతకి చిహ్నం అవుతుంది తప్పితే వాద పట్టింపుకి చిహ్నం కాదు. ఈరోజు నన్ను కొట్టడం అనేది జరిగిన తర్వాత, ఖండించిన తర్వాత కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి స్వరాలు ప్రారంభమైనాయి. మొదట కొందరు కొట్టడం కాదు, చంపేయాల్సింది, ముక్కలుగా చంపేయాల్సింది, లేకపోతే చాలా దూషణలు, చాలా మనం ఇక్కడ సభ్య సమాజంలో మాట్లాడుకునేటువంటి బూతు మాటలతో ఆ మనిషికి ఇటువంటి శిక్ష పడాలి, అటువంటి శిక్ష పడాలి అని నా గురించి నిందించడం జరుగుతుంది. కొట్టిన అతనికి చిన్న సెక్షన్స్ పెట్టారు, స్టేషన్ బెయిల్ వచ్చింది. బెయిల్ రాగానే కొందరు వచ్చి సన్మానం కూడా చేశారు. ఇది మనం సభ్య సమాజంలో ఉన్నామా, నాగరిక సమాజంలో ఉన్నామా తెలియని పరిస్థితి. ఆయనని అరెస్ట్ చేయడానికి కూడా మనం చాలా ఉద్యమాలు చేయవలసి వచ్చింది. ప్రెస్ మీట్లు, అఖిల ప్రజా సంఘాల సమావేశాలు అనేకం జరిగినాయి. కానీ అతనిని అరెస్ట్ చేయడంలో జరిగినటువంటి తాత్సారం ఫలితంగా ఆయన చాలా చోట్ల మీడియాలో అరెస్ట్ కాకుండానే చాలా ఇంటర్వ్యూలకి వెళ్ళాడు. ఆ ఇంటర్వ్యూలు చేసిన పెద్ద మనుషుల సమక్షంలోనే నేను కొట్టాల్సింది కాదు, పొరపాటున కొట్టాను, ఇంకా చంపేయాల్సింది లేదా ఇంకెక్కడైనా చంపాల్సిందని చెప్పడం, అలాంటి మాటలు మాట్లాడడం. ఇంకొందరు అయితే, ఏమయ్యా కెమెరా ముందు ఎందుకు కొట్టావయ్యా, కొంచెం ఇంటికి వెళ్ళి కొడితే బాగుండేది కదా, ఆఫీస్కి వెళ్ళి కొడితే బాగుండేది కదా అని చాలా నీచమైన, నికృష్టమైనటువంటి, అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో తెలియదు. కొంతమంది ఆయన సమక్షంలో ఆయన లేనప్పుడు కూడా వీడియోలు పెట్టి రమణమూర్తిని కొట్టాలంటే మార్గాలను కూడా సూచించారు, ప్రోత్సహించారు, కొట్టాల్సింది తప్పు లేదన్నారు. ఇంతేకాకుండా ఆ రోజు నుంచి మొదలుకొని నా పైన ఎక్కడెక్కడి నిందలు కూడా నా పైన వేస్తున్నారు. నాకు అర్థమైనటువంటి నిందల్ని కొన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. ఈ నిందలు సమంజసమా, సబబా కాదా అనేటువంటి వాటికి నేను నా జవాబు చెప్తాను. తర్వాత జవాబు చెప్పేటువంటి అవకాశం ఉంటుందో లేదో కూడా నాకు తెలియదు. ఎందుకంటే రోజు ప్రతి గంట కూడా నేను ఫోన్స్ రిసీవ్ చేసుకుంటున్నాను. కొట్టేస్తాం, చంపేస్తాం అనేటువంటి కాల్స్ని బయట కూడా పోస్టులు పెడుతూ ఉన్నారు. అంచేత నాకున్న ఈ సమయంలోనే నేను నా అభిప్రాయాల్ని చెప్పాలని అనుకుంటున్నాను. మీరు కొట్టినా, చంపినా. ఇక్కడ నా పైన ఉన్నటువంటి విమర్శలు ఏమిటంటే, నేను మిస్ అయిన ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళు సూచిస్తే కూడా నేను రాసుకుని దానికి జవాబు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ ఇంటర్వ్యూ
లేదా క్షమించాలి, ఈ యొక్క పత్రికా సమావేశం ఈ వివరణ కొంచెం సుదీర్ఘంగా ఉంటుంది. రాముడి మీద కృష్ణుడి మీద ఈయన దూషణలు చేశాడు, నిందించాడు అనేటువంటిది ఒక విమర్శ. ఈయన వేషం అంతా కూడా మోసమే, ఈయన వేషం వేసుకొచ్చాడు, ఈయన హిందూ వ్యతిరేకి, ఈయన దేశ వ్యతిరేకి, ఈయనకి 2 ముఖాలు ఉన్నాయి, ఈయన పైన అనేక కేసులున్నాయి, చాలా క్రిమినల్ దుర్మార్గుడు అనేటువంటి నాకు అర్థమైనంత వరకు ఇవి క్లుప్తంగా ఉన్నవి. మరి ఏదైనా ఉంటే కూడా మీరు చెప్తే నేను దానికి జవాబు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మధ్యలో చెప్పినా కూడా జవాబు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఈ అంశాలకు జవాబు చెప్పడానికి నేను ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాను. ఇవి జవాబు చెప్పే ముందు నేను కొన్ని విషయాలు స్పష్టం చేద్దాం అనుకుంటున్నాను. ఒకటి, నేను హిందూని, హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థ ప్రధాన కార్యదర్శిని, హిందూ విలువలకి కట్టుబడినటువంటి వ్యక్తిని. నేను హిందూ అజ్ఞేయవాదిని, అజ్ఞేయ అద్వైతిని అని కూడా చెప్పాను. అద్వైతం పట్ల మొగ్గు ఉన్న వ్యక్తిని అని. అదేవిధంగా అనేక హిందూ కార్యక్రమాలు నిర్వహించిన వ్యక్తిని. నా రికార్డు చాలా సుదీర్ఘమైనది, చాలా క్లీన్ అయినటువంటిది. విజయ విహారం పత్రిక ప్రారంభం నుంచి కూడా నేను హిందూ పెద్దల గురించి, హిందూ అంశాల గురించి సుదీర్ఘంగా నేను రాసినవాడిని. ఈరోజు రమణమూర్తి వేషం తిప్పాడు, మోసం చేశాడు, అబౌటర్న్ అయ్యాడు, అంతకుముందు వేరు ఇప్పుడు వేరు అనుకునే చాలామంది అని కూడా నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. నేనేమి అబౌటర్న్ కాలేదు, ఇప్పుడు ఎలా ఉన్నాను, అప్పుడు అలాగే ఉన్నాను. ఈ విషయాలు చెప్తూ కొన్ని విషయాలు సంక్లిష్టంగా ఉన్నాయి. ప్రాబ్లం ఏంటంటే ప్రజల్ని మిస్లీడ్ చేయడానికి సరిపడినటువంటి మామూలు జనరలైజేషన్. సరే, ఎవరు అర్థం చేసుకున్న విజ్ఞులు అర్థం చేసుకుంటారు కాబట్టి చాలా ఇంట్రికేట్గా, అంటే చిక్కుగా, సంక్లిష్టంగా ఉన్నటువంటి ఈ తాత్వికమైనటువంటి ప్రతిపాదనలనండి లేకపోతే విషయాలనండి నేను ఇదే విధంగా మీ ముందు ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను, తప్పదు నాకు. నేను ఒక విషయం చెప్తున్నాను. హిందూ మతం యొక్క నిర్వచనానికి సంబంధించి హిందూ మతం అనేది బహుళమైన అనేక స్రవంతులున్న మతము అని మేము చెప్తూ ఉన్నాం. ఇది బయట మతాలు లాంటిది కాదు అని. ఇప్పుడు కాదు, ఈ నేను చెప్తున్న ఏ మాట ఇవాళ చెప్తున్నది కాదు మీ గురించి, ఎప్పటి నుంచి చెప్తున్న విషయాలు ఇవన్నీ కూడా. మరొకసారి పునశ్చరణగా కొన్ని ప్రతిపాదనలు చెప్తాను. హిందూ మతంలో అందరూ ఒప్పుకునే వాదం కానీ, ఒక పుస్తకం కానీ, ఒకే ఒక దేవుడు కానీ, ఒకే ఒక ప్రాఫెట్ అంటే ప్రవక్త కానీ ఎవరూ లేరు. అందరూ అంగీకరించే విషయాలు లేవు. కానీ అందరూ అంగీకరించే అన్ని స్రవంతులకి సామాన్యమైనటువంటి కొన్ని విలువలు ఉన్నాయి అని చెప్పాను నేను. ఈ విలువలు ద్వేషరాహిత్యము, సమానత్వము, కరుణ, నిర్మోహత్వం అని చాలా పెద్ద జాబితాను మేము ఇచ్చాం. అన్ని హిందూ స్రవంతులు దీనికి కట్టుబడి ఉన్నాయి. హిందూ మతం వేదం మీద ఆధారపడింది మాత్రమే కాదు, అవైదిక సాంప్రదాయాలు ఉన్నాయి. అవైదిక సాంప్రదాయాల ఇంకా ఎన్నెన్నో మహోన్నతమైన సాంప్రదాయాల యొక్క అపూర్వమైన సంగమం మా ధర్మం అని చెప్పాం మేము. అంచేత హిందూ మతం నుంచి విలువలను తొలగిస్తే, జ్ఞానం తొలగిస్తే హిందూ మతం కాదు అది.